క్రికెట్ టోర్నమెంట్ ని గత వారం రోజులుగా సంక్రాంతి పండుగ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసి వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మరి టీమ్స్ అంతా కూడా పాల్గొనేలా చేసి ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి యువమోర్చా తిరుపతి రెడ్డి గారు వారి టీం అందరికీ, గ్రామ పెద్దలకు, సర్పంచ్ గారికి, ఎంపీసీ గారికి, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీసీలు, గ్రామ పెద్దలు, పైగా వచ్చినటువంటి నాతో పాటు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ముఖ్యులందరికీ, నారాయణపేట నుంచి నాతో పాటు వచ్చిన రఘుపాల్ గారు వచ్చినారు, మల్లేష్ వచ్చిండు, అదేవిధంగా అంజయ్ వచ్చిండు. మరి ఇక్కడ లోకల్ గా చిరంజీవులు అందరూ చాలా మంది యువమోర్చా యూత్ ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు. ఎక్కడి నుంచో ఈ ప్రాంతంలో మరి పెద్ద ఎత్తున ఆటలను ప్రోత్సహిస్తూ, మరి క్రికెట్ ని ప్రోత్సహిస్తూ మరి ఎన్నో సంవత్సరాలుగా ఈ క్రికెట్ టోర్నమెంట్ ని కంటిన్యూస్ గా నిర్వహిస్తా ఉన్నారు. మరి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ టోర్నమెంట్ ఇక్కడ ఏర్పాటు చేసి మరి ఇక్కడ ఇప్పుడే ఫైనల్లో ఆడి ఫైనల్లో గెలిచింది నంగాన్పూర్ టీము విజయం సాధించింది. వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. రంగనాథ్ వచ్చినటువంటి భూనీటి టీమ్స్ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత క్రీడలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. అంతకుముందు ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా, గతంలో ఉన్న ప్రభుత్వాలు ఎవరు కూడా పెద్ద ఎత్తున క్రీడలను ప్రోత్సహించలేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులను పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందిస్తా ఉంది ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. ఈరోజు ప్రపంచ దేశాల్లో భారతదేశం అనేక ఒలింపిక్స్ గేమ్స్ లో గాని అనేక ఎక్కడ ప్రపంచ వ్యాప్తంగా దేశాలతో పోటీ పడుతూ అనేక మెడల్స్ ని ఇవాళ భారతీయులు సంపాదిస్తా ఉన్నారు. దానికి ముఖ్య కారణం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రోత్సాహం. క్రికెటే కావచ్చు, ఫుట్బాలే కావచ్చు, లేదా ఇతర అనేక క్రీడలు కావచ్చు, గ్రామీణ క్రీడలను కూడా ప్రోత్సహించాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులకు కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించాలని చెప్పి ఖేలో ఇండియా అనేటటువంటి ఒక నినాదంతో నరేంద్ర మోదీ గారు ఇవాళ ఒక క్రీడాకారులకు ప్రోత్సహించినటువంటి ఒక పథకాన్ని కూడా తీసుకొచ్చింది. దానికి పెద్ద ఎత్తున నిధులు ఇస్తా ఉన్నాను. మరి ఇక్కడ క్రీడాకారుల గ్రామాల్లో ముఖ్యంగా ప్రోత్సాహం అందకనే వాళ్ళు గ్రామాలకే పరిమితం అయిపోతారు, మండలాలకే పరిమితం అయిపోతారు, జిల్లాలకే పరిమితం అయిపోతారు. మరి వారిని ప్రోత్సహించడానికి ఇవాళ చాలా పెద్ద ఎత్తున మరి కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఇక్కడ ఆడుతున్నటువంటి క్రీడాకారులకు అందరికీ కూడా స్ఫూర్తితో ఈరోజు ఇంకా పైకి ఎదగాలి. ఇక్కడ మేము మండల్ లెవెల్లో ఆడినాం, రేపు జిల్లా లెవెల్లో, రాష్ట్ర స్థాయిలో, నేషనల్ లెవెల్లో ఆడాలనేటటువంటి ఒక పట్టుదలతో క్రీడాకారులు పూర్తి మరి కమిట్మెంట్ తో, ఒక ఉత్సాహంతో, ఒక లక్ష్యంతో ఆడి మరి ప్రాంతానికి కీర్తిని సాధిస్తారని తెస్తారని చెప్పి సందర్భాన్ని ఆశిస్తా ఉన్నాను. క్రీడలు అంటే ఆడే టీంలన్నీ కూడా చాలా ఉత్సాహంగానే ఆడతారు. మనం చూస్తాం, మన దేశం, మన భారత టీం కూడా దేశాలకు వెళ్ళినప్పుడు జరిగే ఐపీఎల్స్ కానీ మన టీమే గెలవాలని మనం కోరుకుంటాం. అంటే బూరి వాళ్ళు మా టీమే గెలవాలని కోరుకుంటారు. కానీ మనప్పుడు పక్కన ఉన్నటువంటి వాళ్ళే కాబట్టి, మన ఊరి వాళ్ళే, మన పక్క ఊరి వాళ్ళే కాబట్టి మన దాంట్లో మనం ముందుకు వచ్చినాం. అందరం భారతీయులము, మనందరం ఈ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళమా, పక్కన వాళ్ళము తీసుకొని ఈ యొక్క ఆటను ఇంకా బ్రహ్మాండంగా ఒకరిని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా ముందుకు రాణించాలని చెప్పి మనందరూ నేను కోరుకుంటా ఉన్నా. మరి ముఖ్యంగా ఈరోజు బూనిడులో ఈ యొక్క ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కోసం, అంటే ఈ యొక్క బహుమతి ప్రదానం కోసం నన్ను ఆహ్వానించినందుకు మరి తిరుపతి రెడ్డి గారి మన టీం అందరూ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా నాకు అందరికీ తెలుసు, రేపు అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తి కాబోతే రేపు ప్రాణ ప్రతిష్ఠ ఉంది. బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ రేపు జరగబోతా ఉంది. ప్రాణ ప్రతిష్టకు, శ్రీరాముని యొక్క ప్రాణ ప్రతిష్టకు శ్రీరాముడు మన ప్రధాని నరేంద్ర మోదీ గారిని ఎంచుకున్నారు. 100 సంవత్సరాల నుంచి ఎదురు చూసినటువంటి కార్యక్రమం ఈరోజు నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా దానికి భూమి పూజ జరిగి రేపు ప్రారంభం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఆ రోజు
రానే వచ్చింది. రేపు ఈ సమయానికల్లా ప్రాణ ప్రతిష్ఠ కూడా మరి జరిగిపోయి అనేక పూజలు జరుగుతూ ఉంటాయి. నరేంద్ర మోదీ గారు 11 రోజులు కఠిన దీక్షకు పూనుకొని, కఠిన ఉపవాస దీక్ష, కేవలం కొబ్బరి నీళ్లు తాగుతూ, కఠిన నేల మీద నిద్రపోతూ కఠిన దీక్షని ఈరోజు చేస్తూ మరి రేపు శ్రీరాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో మరి వారు పాలు పంచుకోబోతున్నారు. మరి మనమందరం కూడా బలరాముని యొక్క, ఎందుకని ఉన్న ప్రతి ఒక్కరు రామ భక్తులే, ప్రతి ఒక్కరు అంటే ప్రతి ఒక్కరు కూడా శ్రీరాముని ఆలయంలో ఆ ఆలయ నిర్మాణానికి ఎంతో కొంత మన తోచినంత ప్రతి ఒక్కరు సహాయం చేసిన వాళ్ళం. ఇక్కడ ప్రతి రామ భక్తుడు నేను కూడా అక్కడ ఉంటే బాగుండు, నేను కూడా చూస్తే బాగుండు అనుకుంటారు. కానీ అందరము పోలేము కాబట్టి మనమందరం ఇక్కడే ప్రతి ఇంటి ముందు రామజ్యోతిని వెలిగిద్దాం. శ్రీరాముడు మనందరికీ పంపించినటువంటి అక్షింతలు, ఆ అక్షింతలను పూజించుకొని మరి ప్రతి ఇంటి ముందు రామజ్యోతిని వెలిగించుకొని అక్షింతలను మనమందరం కూడా అక్షింతలతో ఆశీర్వాదం పొందుదామని చెప్పి మనందరినీ కూడా కోరుకుంటూ, రేపు ప్రతి ఒక్క గుడిలో పెద్ద ఎత్తున మరి ఆ సమయానికి పూజలు నిర్వహించుకొని ఆ శ్రీరాముని యొక్క అక్షింతలు ప్రతి ఇంట్లో అక్షింతలు మన పైన ఆశీర్వాదాన్ని రామువారు పంపించినటువంటి అక్షింతల ఆశీర్వాదం పొంది రామజ్యోతిని వెలిగించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి ఈ వచ్చినటువంటి బూనీడు గ్రామ అక్క చెల్లెళ్లకు, అన్నతమ్ములకు, పెద్దలకు, పిల్లలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. మరి గెలిచిన టీంకి నా యొక్క అభినందనలు. మహారాజ్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.